హలో అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీతో ఒక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఏంటి అంటే, గత 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మనం అందరం చూసాము. దళితుల దాడుల దగ్గర నుంచి రాష్ట్రాన్ని మధ్య మత్తులో ముంచేసి అమాయకుల ప్రజల ప్రాణాలు కోల్పోవడం దగ్గర నుంచి కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసినటువంటి జగన్ రెడ్డి పరిపాలన చూసి విసుగు చెందినటువంటి ప్రజలు ఒక కొత్త పరిపాలన కోసం స్వాగతం పలకడం కోసం 164 సీట్ల మెజార్టీతో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టింది, ఎలాంటి పథకాలు తీసుకొచ్చని చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వెటకారంగా మాట్లాడతారు కదా, ప్రభుత్వం ఏం చేసిందని. సో మీరందరూ చెవులు రెక్కరించుకొని వినండి, ప్రభుత్వం ఏం చేసిందని కూడా చెప్తాను. సో మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, మీరు మంచిని చెప్పకపోయినా పర్వాలేదు, చెడుని మటుకు అమాయక ప్రజల్లోకి దిద్దకండి, ఇది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే 3000 పెన్షన్ ఉందో దాన్ని 4000కు పెంచి ప్రతిరోజు 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖుకి వాళ్ళ ఇంటికి వెళ్ళి 7-7:30 కల్లా ప్రతి ఒక్క వృద్ధులకి వికలాంగులకి అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదే విధంగా ఇంతకు ముందు రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూసాము. సో ఆ రోడ్ల ఆ గుంతల్లో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయి, ఎన్ని బండ్లు తిరగబడ్డాయో ఎంత మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అలాంటి పరిపాలన నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క మారుమూల గ్రామాలలో సిమెంట్ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయి, దానికి కారణం కూటమి ప్రభుత్వం. అదే విధంగా గత ప్రభుత్వంలో మన జగన్ రెడ్డి గారు 1 సంవత్సరం కూడా డిఎస్సి రిలీజ్ చేయకపోతుండే, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికి ఈరోజు 16,347 పోస్టులు రిలీజ్ చేసిందండి. రేపు 16 తారీఖు ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. అదే విధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పిల్లలకి తల్లికి వందనం పేరు మీద రేపు రీఓపెనింగ్ 16 లోపల, జూన్ 16 లోపల ప్రతి గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి ఈ యొక్క పథకాన్ని అందజేయడం జరుగుతుంది. బాబు గారు చెప్పినట్టు ఉచిత బస్సు అని చెప్పేసి అన్నారు, అది ఆగస్టులో కూడా అమల్లోకి వస్తుంది. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని ఏదైతే మన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా కూటమి ప్రభుత్వం ఎంతో చాకచైతే చూపించిందండి. సో అదే విధంగా మన విశాఖకి రైల్వే జోన్ తీసుకొచ్చేసింది. ఇంతకు ముందు జగన్ రెడ్డి పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని గంజా ఎలా పెట్టి పోషించేశాడో, ఎంతమంది అమాయకులు ప్రాణాలకి పోవడానికి కారణమయ్యాడో అలాంటి కట్టుదిట్టం చేసిందండి. ఒక లీగల్ టీం ఏర్పాటు చేసి ఈ రోజు ఎవరైతే ఇలాంటి మాదక ద్రవ్యాలని ఇది చేసే ఇదిలో వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఎత్తుకుపోయి లోపల పడేసే స్థితిలో ఈ రోజు ప్రభుత్వాన్ని అంత కట్టుదిట్టం చేసిందనమాట. సో హ్యాట్సప్ చెప్పాలి. అదే విధంగా ఏదైతే మనం ఎప్పటి నుంచో కలలు కంటున్నామో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ఈరోజు తిరిగి మళ్ళీ పనులు చేపట్టారండి. మన నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు, మీకు తెలుసు. సో తర్వాత అదే విధంగా మన యొక్క అమరావతి కాదు, పోలవరం కూడా కంప్లీట్ పనులు కూడా మళ్ళీ తిరిగి మొదలుపెట్ట జరుగుతున్నాయి అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎంతో పవిత్రంగా కొలిచేటువంటి తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాలను కూడా కల్తీ కాకుండా ఈరోజు ఎంత నీట్ గా ఉందో తిరుపతి, మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ నేను కూడా చూసొచ్చాను, అంత అద్భుతంగా ఉందన్నమాట. అదే విధంగా ఎవరైతే టెంపుల్లో పనిచేసే వాళ్ళు మన హిందువులు అయి ఉండాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఒక జియో కూడా పాస్ చేశారు. సో ఈ రోజు అంత అద్భుతంగా ప్రభుత్వం ముందుకెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇంతకు ముందు జగన్ రెడ్డి రాగానే అన్నా క్యాంటీన్ ఎలా అయితే మూసేశారో తిరిగి ఈ రోజు ఓపెన్ చేసి ప్రతి పనులకి బయటకు వచ్చిన వాళ్ళు కూడా 5 రూపాయలకి ఈ రోజు భోజనం చేస్తున్నారండి. తిరిగి అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు. సో 1 ఇయర్లో ప్రభుత్వం ఇలాంటి పనులు చేసిందంటే ఇంక రానున్న 4 సంవత్సరాల్లో ఇంకెంత ఇది చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. మీరు ఏదైతే సీట్ దగ్గరుండి గెలిపించారో, మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ చూడాలనుకున్నారో, మీ యొక్క కళ నిజమైపోతుంది. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. సో నేనైతే ఏమనుకున్నా, భగవంతుడి దయ వల్ల మన డిప్యూటీ సీఎం గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరికీ ఆరోగ్యాలు భగవంతుడు మంచిగా ఇవ్వాలని, వీళ్ళ యొక్క పరిపాలనలో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. సో మీరు కూడా కోరుకోండి. అదండి, ఈ 5 సంవత్సరాలే కాదు, రానున్న మిగతా 10 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రస్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భారత్.